నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఒక డౌట్, పెళ్ళికి ముందే ప్రాబ్లం అయిందా పెళ్లి తర్వాత? పెళ్ళికి ముందు అన్న పెళ్ళికి 21 yearsకి నాకు యాక్సిడెంట్ అయింది. 21 yearsకి యాక్సిడెంట్ అయింది. పెళ్ళికి ఇది అయ్యాక మేము వైఫ్ యాక్సెప్ట్ చేయడం అంతా అసలు తనే యాక్సెప్ట్ చేసింది. ఆమె డైరెక్ట్ నేను పెళ్లి చేసుకుంటా అనే పాయింట్లో ఉండే ఆమె. పెళ్లి అంటే తను ఓకే అన్న తర్వాత తన నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో మ్యారేజ్ అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతాను. అసలు ఇది లవ్ అనుకుంటే అరేంజ్ అనుకుంటే నీ ఇష్టం, అది నీకే వదిలేస్తాను. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను చెప్పింది, ప్రసన్న ఇట్లున్నాడు, ప్రసన్న ఇస్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ డేస్ ఇట్లా అన్నప్పుడు నాకు పెళ్లి చేసుకుని ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ ఇంత తెగించినాక మనకి డ్రీమ్స్ వేరుంటాయి. సో మనకేమనిపిస్తుంది, ఏ అవసరం లేదు అని అనిపిస్తుంది. సో తను చెప్పినాక ఒకసారి చెప్పింది, వదిలేసింది. బట్ లేటర్ ఆన్ సమ్ డే షీ సీరియస్లీ టోల్డ్ మీ 1 month అవుతుంది, నేను మాట్లాడలేదు 1 month తర్వాత తను చెప్పింది, లేదు సీరియస్గా నేను అనుకుంటున్నాను, ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నది. ఇంటికి వెళ్ళినాము. సరే ఇంట్లో మాట్లాడని పిల్లలు, నాకు కార్లోనే బయటికి వెళ్తున్నాను. నేను చెప్పాను, నువ్వు ఇప్పటికిప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, ఈ రీజన్స్ చెప్పని చెప్పా. తను చెప్పింది, అడిగేసింది. వాళ్ళ డాడీ కూడా అసలు తిని ముందేం చెప్పింది ఇంట్లో ఏం చెప్పింది తెలియదు. వాళ్ళ డాడీ ఓకేమా వెళ్ళి కలుద్దాం అన్నాడు. నేను షాక్ అయినా. నేను మా ఇంట్లో ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది అన్నా. ఇక మా ఇంట్లో కూడా ఆలోచిద్దామన్నారు. వాళ్ళు ఎక్కడో ఫ్యూనర్లో ఉన్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆ హింట్ ఇస్తున్నా. సో ఆఫ్టర్ 2 days వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. అండ్ విత్ ఇన్ 15 days నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తే నెక్స్ట్ డే పెళ్లి. లాక్డౌన్ పెళ్లి ఒమిక్రాన్ టైం, సెకండ్ లాక్డౌన్ మొత్తం అంతా కామ్గా అంతే అంతగా అయిపోయింది. అంటే ఇప్పుడు పెళ్ళి ఇవన్నీ ఎంత ఆపుకున్నా అది టైం వస్తే మాత్రం ఆగదు. లవ్ అరేంజ్డ్ అంతే, లవ్ అరేంజ్. ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు అందరికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చిన కామనర్ కంటెస్టెంట్ అండ్ మనడు మోటో లైక్ మోటార్ వెహికల్ బైక్ రైడర్. దాని తర్వాత ఇంకా నీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే కొంచెం చెప్పావో అదొక్కటే తెలుసు. అసలు ప్రసన్న కుమార్ ఏంటనేది ఎవరికి తెలియదు. దాని గురించి చెప్తావా, మనం షేర్ చేసుకుంటాం. సో బేసికలీ ప్రసన్న అంటే ఫోటోగ్రాఫర్గా అందరికి తెలుసు, బైక్ రైడర్గా తెలుసు. బట్ అడ్వెంచర్ ఎంతజియాస్టిక్ అనేది చాలా మందికి తెలీదు. సో బేసికల్ నేను ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, బైక్ రైడర్, హార్స్ రైడర్, ప్లస్ మ్యారథాన్ రన్నర్, స్కూబా డైవింగ్ చేశాను, నేను స్కై డైవింగ్ చేశాను, పారాగ్లైడింగ్ చేశాను, పారామోటరింగ్ చేశాను. అంటే ఎన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను. అది రాక్ క్లైంబింగ్ అంటారు కదా, రాక్ క్లైంబింగ్ ఇవన్నీ చేశాను నేను. సో మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు, అంటే ఎందుకంటే ఏం లేదన్నా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఎందుకు చేయకూడదు అనేది ఒక పాయింట్. లేదు అంతేనా, డైవర్షన్ కోసమా? డైవర్షన్ ఏం లేదన్నా. నిజంగా చెప్పాలంటే మైండ్ ఒక చోటు ఉండదు మనది. ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకో ఇంకోటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే, మీరు జాబ్ వదిలేసి ఎందుకు వచ్చావు, అంత మంచి లైఫ్ కదా అంటే, ఇప్పుడు ఆల్రెడీ దెర్ ఇస్ అ బ్యాకప్. నేను చదువుకున్నాను, ఐ హ్యావ్ ఎ గుడ్ డిగ్రీ. సో ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు, లైఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి నువ్వు. సో యాక్టింగ్ కూడా బ్రో సుప్రీం లాక్ చేస్తాను నేను లాస్ట్ ఫైట్ సీన్లో. ఓకే, సుందరకాండ మా టీవీలో కూడా నేను అది సీరియల్ యాక్ట్ చేశాను. 15-20 ఎపిసోడ్స్ ఉన్నాయి. నాకు గుర్తొచ్చింది సుప్రీం లాస్ట్ ఫైట్, నా ఫేవరెట్ ఫైట్ అది యాక్చువల్లీ. సో అట్లా అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాడుకోవాలా. ఇప్పుడు మనం రోజు రోజుకి ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయంటే యూ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు ఎవరన్నా కూడా డిప్రెస్డ్ ఉన్నా ఏమున్నా కూడా, అరే వీని వీడియోలు చూస్తే జర రిలాక్స్ అయిపోవచ్చు, మనము లైఫ్లో ఒక హోప్ వస్తుంది అనిపిస్తుంది చూడు. అది ఇప్పుడు నేను అవన్నీ చేయడం ఆపేసిన అనుకో, నేను ఇలా ఉండలేనన్నా. పొట్టేసుకొని జిమ్కి వెళ్తుంటా ఇప్పుడు కూడా లెగ్ చేయు అన్నీ చేస్తా. లెగ్ 300 kgs కొడతాను నేను ప్రెస్. ఎలా బ్రో అవ్వదు కదా. వెయిట్స్ 140 ఉంటుంది కదా, స్టక్స్ 170-160 kgs కొడతాను నేను. నేనే మోటివేట్ అవ్వాలి ఇది తగ్గించడానికి. ఎప్పటినైతే ఎవరు ప్రతి ఒక్కసారి జిమ్కి వెళ్ళరంటే నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోతా అంటే వెళ్ళను. నేను జిమ్లో ఉన్నా అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆడ. వచ్చాడు ఆ వెయిట్లు కనిపించవు, అన్ని మన దగ్గరే ఉంటాయి. నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన జిమ్ బ్రో. ఇది తగ్గడానికి ఎప్పటి నుంచే వెళ్ళాలి. మనము ఎప్పుడైతే లుక్ పర్ఫెక్ట్ ఉంటుందో ఆటోమేటిక్ గా అమ్మాయిలు పడతారు. అదొక్కటి తప్ప వేరే అన్ని చేస్తాను. అంటే మీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి అమ్మాయిల జోలికి పోవడం మనకి సెట్ లేదు బ్రో. ఇప్పుడు మీ కంటెస్టెంట్లే ఉన్నారు, సెటప్ మనగానే వాళ్ళకి ఇప్పాడు మనోడు. ఇప్పుడు నేనే ఇలా కానీ దాని ఇలాగా ఆలోచించి ఇప్పుతా
ఇప్పగా కానీ ఎవరినో ఒకరికి మనం చెప్పాలి, అంటే రెడీగా ఉండాలి మరి. రెడీగా ఉండాలి. ఆ ఇప్పడం కోసమైనా వెళ్ళాలి నేను. ఇక్కడ అప్పటికిప్పటికి శివ గారు బాగా లావయ్య, అదే ఇదే ఎక్కువ వాటర్ తాగేస్తాను బ్రో. బ్రో ఫైనల్గా చెప్పండి నీ జర్నీ గురించి కానీ లేకపోతే నీ బిగ్ బాస్ దాని గురించి ఏం ఫీల్ అవుతున్నావు, ఏం మోటివేట్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏం లేదు, ఎవ్రీడే ఇస్ అ న్యూ ఆపర్చునిటీ. సో వెన్ అది ఎవ్రీడే ఓ న్యూ ఆపర్చునిటీ అన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, నువ్వు పాజిటివ్గా చూసుకుంటే అది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్న. అంతకు మించిగా సో నీకు డ్రీమ్స్ ఉన్నాయనుకో దాన్ని చేజ్ చేసుకోవడం పోవడం అంతే. లేదు మనము రేపు చూద్దాంలే, ఈ రోజు కాదు నెక్స్ట్ టైం అనుకుంటే కదా అట్లే ఉంటుంది. సో ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు ఒక క్లారిటీ లేకపోయినా ఒక అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సో అది మనం ఎక్కడ దారి తీస్తుంది ఎవరు చెప్పలేము మనం. నెక్స్ట్ బిగ్ బాస్ ట్రై చేస్తావు ఒకవేళ మళ్ళీ కామనర్ ఉంటే? లేదన్న, అంటే ఎందుకంటే ఆల్రెడీ చేసాము, ఇది ఇక్కడతో టైప్ చెప్పలేము మరి. ఇప్పుడు కాకపోయినా రోడీస్ అనుకోవచ్చు కదా బాలీవుడ్లో. పెద్ద ప్లానే. అంటే స్ట్రెంత్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం అనుకోకుండా ప్రూవ్ అయ్యాం అనుకో, ఆబ్వియస్లీ దట్స్ తెలుగు రోడీస్ అంటున్నారు ఇప్పుడు, దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తావా? ఓ మాదిరి చేయొచ్చు కైండ్ ఆఫ్. యా ఫిజికల్ టాస్క్ మీరు వాళ్ళు పెట్టింది చూడలేదు కదా. సో అంటే ఈ వాళ్ళు ఇంట్రొడక్షన్స్ చూసాం కాబట్టి మనకి ఇంట్రొడక్షన్ లోనే అంత అటెంప్ట్ మన దగ్గర దట్స్ ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఫస్ట్ టైం ఇలాంటి షో రావడం, ఇలాంటి ఇది జరగడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ప్రసన్న కుమార్ బ్రో. మీకు ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని. ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు, సెలబ్రిటీ అయిపోయారు. సెలబ్రిటీ అయినా నువ్వు నాకు రేపు నన్ను కలిసినా ఇలానే ఉంటాయి. లేదు అంతే, అలవాటు అయిపోతుంటుంది బ్రో నీకు కొన్ని రోజులు. చాలా మందిని చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్. అట్లుంటే అట్లా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మరి. ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా లైఫ్ మంచి లీడింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.